హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం వచ్చేసి స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఓపెన్ పైప్ దాంట్లో నుండి ఈక్వేషన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈక్వేషన్స్ డిరైవ్ చేద్దాము. చూడండి క్వశ్చన్ చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడు వచ్చిందండి? మే 2012లో వచ్చింది, 2014 వచ్చింది అండ్ జూన్ 2010లో కూడా వచ్చింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ అన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఓపెన్ పైప్. ఎన్క్లోజ్డ్ ఓపెన్ పైప్లో స్టేషనరీ వేవ్స్ ఎయిర్ కాలమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్. ఇంకొకటి క్వశ్చన్ ఏమడినాడు? ఈక్వేషన్స్ ఫర్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్. ఫ్రీక్వెన్సీస్ మనము ఈక్వేషన్స్ని డిరైవ్ చేయమని అడుగుతున్నాడు. చూడండి, an organ pipe in a is a cylindrical. చూడండి, an organ pipe is a cylindrical tube having an air column. Organ pipe is cylindrical tube లాగా having an air column. If both ends of the tube are open, ఆ ట్యూబ్కి both ends ఆ పక్క ఈ పక్క ఉంటాయి కదా, ends ఓపెన్లో ఉంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓపెన్ పైప్. దాన్ని ఏమంటామంటే ఓపెన్. ఏముండాలంట? ఆర్గానిక్ పైప్, ఒక పైప్ తీసుకొని అది సిలిండ్రికల్ ట్యూబ్ లాగా ఉండాలి. దానికి ఏముండాలి? హ్యావింగ్ అండ్ ఎయిర్ కాలమ్. ఎయిర్ కాలమ్ ఉండాలి. ఇఫ్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది ట్యూబ్, ఆ ఎండ్స్ అంటే ఆ చివర ఈ చివర ఉంటాయి కదా, ఎండ్స్ ఆఫ్ ది ట్యూబ్ ఆర్ ఓపెన్. ఆ ట్యూబ్ని ఓపెన్ చేసి ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓపెన్ పైప్. అప్పుడు ఏమంటాం? దాన్ని ఓపెన్ పైప్ అంటాం. వెన్ ఏ కంప్రెషనల్ వేవ్ అంటే సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ త్రో యాన్ ఆర్గాన్ పైప్ అంటే సెకండ్ సౌండ్ వేవ్ని ఆర్గానిక్ పైప్ ముండ పంపిస్తే ది వేవ్ గెట్స్ రిఫ్లెక్టెడ్. వేవ్ ఏమవుతుంది? రిఫ్లెక్టెడ్ అవుతుంది అట్ ది ఎండ్స్ ఆఫ్ ది పైప్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది పైప్ దగ్గర వేవ్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఇన్సిడెంట్స్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ విచ్ ఆర్ ఆఫ్ ది సేమ్ ఫ్రీక్వెన్సీ. ఎలా ఉంటాయంట అవి? రిఫ్లెక్టెడ్ వేవ్స్ సేమ్ ఫ్రీక్వెన్సీగా ఉంటాయంట. ట్రావెలింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్స్. ఎలా ట్రావెల్ అవుతుంటాయి అవి? ఆపోజిట్ డైరెక్షన్స్. సూపర్ పోజ్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది పైప్ అండ్ ఫార్మ్ లాంగిట్యూడల్ స్టేషనరీ వేవ్స్. అవి ఏమవుతాయి? సూపర్ పోజ్ అయ్యి ఎక్కడ సూపర్ పోజ్ అవుతాయి? అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది పైప్ గుండా ఆ లెంత్ పొడవు దగ్గర సూపర్ పోజ్ అయ్యి అండ్ ఫార్మ్ లాంగిట్యూడల్ స్టేషనరీ వేవ్స్. అక్కడ ఏం ఫామ్ అవుతాయి? లాంగిట్యూడనల్ స్టేషనరీ వేవ్స్ అనమాట. అట్ ది ఓపెన్ ఎండ్ దగ్గర వేర్ ది పార్టికల్స్ ఆఫ్ ది మీడియం ఆర్ ఫ్రీ టు వైబ్రేట్. పార్టికల్స్ ఎలా ఉంటాయి? మీడియంలో ఫ్రీ టు వైబ్రేట్ అవ్వడానికి ఫ్రీగా ఉంటాయి అనమాట. ఆల్వేస్ అండ్ యాంటీనోడ్ ఈజ్ ఫార్మ్డ్. ఎప్పుడు ఎక్కడ ఏం ఫామ్ అవుతుంది? యాంటీనోడ్. ఆల్వేస్ అంటే ఎప్పుడు యాంటీనోడే ఫామ్ అవుతుంది. హియర్ ది టూ వేవ్స్ విల్ బీ ఇన్ ఫేస్. ఇక్కడ ఏంది? టూ వేవ్స్ ఉంటాయన్నమాట ఫేస్లో. అండ్ ది పార్టికల్స్ విల్ హ్యావ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఏముంటాయి? పార్టికల్స్కి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ హార్మోనిక్ అన్నా ఒకటే, లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నా ఉంటే. చూడండి, ది ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ఎన్ యాంటీనోడ్ అట్ ఈచ్ ఎండ్ విత్ ఎ నోడ్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్. ఏముండాలంటే చూడండి, షుడ్ అట్లీస్ట్ ఒకటేనే ఉండాలి అండ్ యాంటీనోడ్ అట్ ఈచ్ ఎండ్ అంటే చెరొక్క పక్క ఎండ్ చివరిలో యాంటీనోడ్ విత్ ఎ నోడ్ కూడా ఉండాలి. ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్, వాటిలో కాడ నోడ్ యాంటీనోడ్ ఉండాలి. ది వైబ్రేటింగ్ లెంత్ L = λ/2. అప్పుడు లాంబ్డా ఇక్కడికి వచ్చిందనుకో, L = వైబ్రేటింగ్ లెంత్ అడుగుతున్నాడు కాబట్టి L = λ/2. ఈ లాంబ్డా ఇక్కడ వస్తే ఏమొస్తుంది? 2L అనమాట. చూడండి, యాంటీనోడ్ ఏమన్నాడు? యాంటీనోడ్ అట్ ఈచ్ ఎండ్ దగ్గర యాంటీనోడ్ ఉంది అండ్ నోడ్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్. వాటికి మధ్యలో ఏముండాలి? ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్ నోడ్ ఉండాలి. వచ్చిందా? దేర్ఫోర్ లెంత్ ఆఫ్ వైబ్రేటింగ్ లెంత్ ఎంత? L = λ/2. సరిపోయిందా? ఇక్కడ చూడండి, అయిపోయిందా? ది ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ఎన్ యాంటీనోడ్ అట్ ఈచ్ ఎండ్. ప్రతి ఈచ్ ఎండ్ కాడ అంటే ప్రతి చివర కూడా ఏముండాలి? యాంటీనోడ్ ఉండాలి. అంటే యాంటీనోడ్ విత్ నోడ్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్. వాటి మధ్య ఏముండాలి? నోడ్ ఇంక్లూడెడ్ ఉండాలి. అంటే నోడ్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్. యాంటీనోడ్ మధ్య నోడ్ ఇంక్లూడ్ అయి ఉండాలి. నోడ్ అంటే సరిపోయిందా? ది వైబ్రేటింగ్ లెంత్ ఏమైంది? లెంత్ L = λ/2.
సరిపోయిందా? దీన్నే ఎల్ ఈక్వల్స్ టు λ/2 ఈక్వల్ దట్ ఇంప్లైస్ λ ఈక్వల్స్ టు 2l అనమాట. ఇక్కడ λ ఇక్కడికి వస్తే ఈ 2l ఇక్కడికి వెళ్తుంది కదా, అప్పుడు λ ఈక్వల్స్ టు 2l అయిపోయింది. n1 ఈక్వల్స్ టు v/λ. దెన్ వెన్ v ఈజ్ ది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్. v అంటే ఏంటంట? వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. n1 ఈక్వల్స్ టు v/2l. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఇన్ ది n1 ఈక్వల్స్ టు v/2l. సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. చూడండి, ఇది సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ విల్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మోర్ నోట్ అండ్ యాంటీనోట్ దెన్ ది ఫండమెంటల్. ఏం కావాలంటే దానికి సెకండ్ హార్మోనిక్, దానికి సెకండ్ హార్మోనిక్ అన్నా ఫస్ట్ ఓవర్టోన్ అన్నా ఒకటే అనమాట.